హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 15 అంటే రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన, 12వ పీఆర్సీ అమలుకు ఆదేశాలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ అమలు ఇంప్లిమెంటేషన్ దాదాపుగా 2 ఇయర్స్ అవుతుంది. అంటే 20 మంత్స్ దాటిపోయింది. కాబట్టి ఈ ఐఆర్ ప్రకటించకుండా డైరెక్ట్‌గా ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్సీనైతే ఇంప్లిమెంట్ చెయ్యాలి అనే ఆలోచనలో అయితే ఉన్నట్టు ప్రభుత్వం తెలుస్తోందనమాట. మరి మరి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా ఐఆర్ ప్రకటిస్తుందా? అనేది మనకు రేపటి రోజున తెలుస్తుందనమాట క్యాబినెట్ భేటీ అనంతరం. సో, కాబట్టి మనకు ఈ విధంగా ఐఆర్ ప్రకటించినట్లయితే 30% తగ్గకుండా ప్రకటించాలి. లేదంటే పీఆర్సీ ఫిట్‌మెంట్ ఆధారంగానే పీఆర్సీ అయినా సరే ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. అలాగే వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చర్చించాల్సిన అంశాలైతే ఉద్యోగుల పెన్షన్‌కి సంబంధించినవి ఉన్నాయి. అవేంటనేది చూద్దాము. సో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఉంది. మరి ఆ 5 కీలకమైన శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఎరియర్ పేమెంట్ అండి. 2018 నుంచి పేరుకుపోయినటువంటి డీఏడీఆర్ విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. సో, డీఏడీఆర్ పెండింగ్ టేబుల్ అండి ఇది. సో, అరియర్స్ ఎన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయంటే 212 నెలలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా 3 డీఏలైతే ప్రకటించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఈ అమౌంట్ ఒకేసారి గాకుండా విడతల వారీగా అయినా అంటే ప్రతి నెల అది ఇందుకోసం 4,000-5,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బకాయిలను చెల్లించే అవకాశం ఉంది. ఇకపోతే జూలై 1, 2018 నుంచి ఈ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వారి బేసిక్‌ని బట్టి ఎంతెంత అమౌంట్ రావాల్సి ఉందనేది అప్రాక్సిమేట్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. 20,000 బేసిక్ వారికి రూ. 1,54,000 రావడం జరుగుతుంది. అలాగే వారి బేసిక్‌ని బట్టి ఇక్కడైతే టేబుల్‌లో చెక్ చేయొచ్చు. సో, 50,000 బేసిక్ పే వారికి రూ. 3,85,840 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 70,000 ఉన్న వారికి రూ. 5,40,176 అంటే ఈ డీఏడీఆర్ రూపంలో రావాల్సి ఉంటుంది. 85,000 బేసిక్ పే వారికి రూ. 6,55,928 అయితే డీఏడీఆర్ బకాయిల రూపంలో అయితే రావాల్సి ఉంటుంది. రూ. 1,00,000 బేసిక్ పే వారికి రూ. 7,71,680 ఈ విధంగా అయితే ప్రభుత్వం చెల్లింపులు చేయవలసి ఉంది. వీటిని ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం క్లియర్ చేస్తుందనైతే అంతా భావిస్తున్నారు. సో, మొత్తం ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ విడతలుగా చెల్లించనుంది ప్రభుత్వము. ఉద్యోగ సంఘాలతో చర్చించి షెడ్యూల్ అయితే ప్రకటించనుంది. సో, 2024, 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటికి సంబంధించి కూడా అట్‌లీస్ట్ ఒక డీఏ అయినా ప్రకటించాలి. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తోంది. సో, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లకు డీఏడీఆర్ రూపంలోనే రూ. 25,000 కోట్ల పైగా పెండింగ్ బకాయిలు కట్టాల్సి ఉన్న పరిస్థితి. సో, విడతల వారీగా అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చెల్లించే లక్ష్యంగా అయితే కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఇక 12 పీఆర్సీ ఇంప్లిమెంట్. సో, 12 పీఆర్సీ ఇంప్లిమెంట్‌కి సంబంధించి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా చంద్రబాబు నాయుడు గారైతే చర్చించనున్నారు. ఈ మేరకు వారితో భేటీ కానున్నారు. సో, 12 పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ యొక్క న్యూ పే స్కేల్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. న్యూ పే స్కేల్ అనేది ఆహ్, ఈ యొక్క ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. ఇక్కడ మనకు
ఆహ్, పీఆర్‌సీ ఆలస్యమైతే ఐఆర్ ప్రకటిస్తారు అని తెలిసిందే. సో, ఈ ఐఆర్ లేకుండా డైరెక్ట్‌గా ఫిట్‌మెంట్ ప్రకటించినట్లయితే ఓల్డ్ బేసిక్‌వే తెలిసిన అమౌంటే డీఏ 33.67% సో, ఇక్కడ ఫిట్‌మెంట్ ఒకటి ప్రకటించినట్లయితే న్యూ బేసిక్ పేకి వస్తుందనమాట. సో, న్యూ బేసిక్ పే గనక ఫిక్స్ చేసినారంటే ఇక 12థ్ పీఆర్‌సీలో న్యూ బేసిక్ పే అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్ఆర్‌ఏ పెరుగుతుంది. పీఆర్‌సీతో పాటుగా పీరియాడికల్ ఇంక్రిమెంట్స్, ఏక్యూపీ ఇవన్నీ గూడా ఆయా రేట్లతో పాటు పెరుగుతాయన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు టేబులు. న్యూ బేసిక్ పేకి అప్రాక్సిమేట్ టేబుల్ అండి. 33,500 బేసిక్ పే ఉన్నవారికి 48,900 పెరుగుతుందనమాట. అంటే ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 కలిసితో ఈ విధంగా హెచ్ఆర్‌ఏ కూడా అప్లికబుల్ ఉన్నవారికైతే. ఇకపోతే ఐఆర్ అప్డేట్ అండి. సో, ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటిస్తామనైతే హామీ ఇచ్చింది. కాబట్టి ఈ మేరకు ఐఆర్ అయినా ప్రకటిస్తుందా? సో, ఒకవేళ ఐఆర్ ప్రకటించినట్లయితే ఎంత బేసిక్ వారికి ఎంత వస్తుందని 30%తో ఐఆర్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, 20,000 బేసిక్ వారికి రూ. 6,000 అదనంగా రావటం జరుగుతుంది. సో, ఐఆర్ అంటే మనకు తెలిసిందండి. మన పే స్లిప్‌లో బేసిక్ పే ప్లస్ డీఏ తర్వాత ఏమన్నా అలవెన్సెస్ ఉంటే వాటి తర్వాత మనకు ఐఆర్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఐఆర్ గనుక ప్రకటించినట్లయితే ఇంత అమౌంట్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ బేసిక్ పే, రైట్ సైడ్ అనేది ఐఆర్ అమౌంట్ అనమాట. సో, పీఆర్‌సీ ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్‌నైతే ప్రకటిస్తారు. సో, ఇప్పుడు మనకు ఐఆర్ లేకుండా డైరెక్ట్ ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్‌సీ ప్రకటించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత పెండింగ్ బిల్స్ అండి. సో, 11 పీఆర్‌సీ అరియర్స్ ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు, అలాగే 12 పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేయాలి. అలాగే హెచ్ఆర్ఏ 16% ప్రకటించాలి. సో, గత ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి అట్‌లీస్ట్ ఈ ప్రభుత్వంలో అయినా చొరవ చూపాలి. 11 రివర్స్ పీఆర్‌సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయిన ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలనైతే కోరుతూ ఉన్నారు. అలాగే తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి అని జెప్పేసి కోరుతున్నారు. సో, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70 సంవత్సరాలు పైబడిన వారికి 71 సంవత్సరం నుంచి 75 సంవత్సరాల వరకు ప్రస్తుతం 7% అయితే ఉంది. సో, దీనికి మరొక 8% అదనంగా పెంచి 15% సో, ఈ విధంగా ఏజ్‌ని బట్టి స్లాబ్ అయితే ఆహ్, పునరుద్ధరించాల్సి అంటే ఇది పెంచవలసిన అమౌంట్ అనమాట పర్సెంటేజు. ఇది ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. సో, మొత్తం మనకు అంచనా సో, ఈ మటుకు చేయాలి అని జెప్పేసి ఉద్యోగ పెన్షనర్లయితే కోరుతూ ఉన్నారు. ఇక హెల్త్ కార్డులండి. గత 10 సంవత్సరాలుగా జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగులకు హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలైతే తీసుకోవాలి. అలాగే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కు చర్యలైతే తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్‌లైతే ప్రకటించాలి. ఇక ఐదవది ఖాళీలు భర్తీ కారుణ నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. సో, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని మాత్రమే ప్రధానంగా ఒక ఆరోగ్య శాఖలో మరియు కొన్ని ఇతర శాఖల్లో వారిని మాత్రమే యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ అయితే చేశారు. కానీ, ఇంకా రిమైనింగ్ కొన్ని వేల మంది అయితే అర్హులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట రెగ్యులరైజేషన్ కోసం. సో, కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వీరందరినీ కూడా ఆహ్, పర్మనెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఆబ్కాస్ రద్దు చేసి ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. సో, ఆబ్కాస్ చేసినట్లయితే ఉద్యోగులను రెగ్యులరైజ్ అయితే చేయాలనే ఒక డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే ఆబ్కాస్ కనుక రద్దు చేసినట్లయితే ఈ ఈ యొక్క వర్కర్స్‌కి కార్పొరేట్ సంస్థలు ఏజెన్సీల ద్వారా ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా అన్యాయంగా అయితే ఉంటుంది. కాబట్టి ఆబ్కాస్ రద్దు విధానాన్ని రద్దు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే
ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అయితే కోరుతున్నారు. అలాగే ఉద్యోగ పెన్షన్‌లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎన్‌కాష్‌మెంటు, సరెండర్ లీవ్సు, పోలీసు ఉద్యోగులకి ఎస్ఎల్స్, టీఏలు ఇవన్నీ చెల్లించాలి. 11 బీఎస్సీ బకాయిలు చూసుకున్నట్లయితే ఈ టేబుల్ అయితే చూడొచ్చు. ఏ సంవత్సరంలో ఎంతెంత బకాయి పడిందని చెప్పేసి. సో, 20,000 కోట్ల రూపాయల బకాయిలైతే ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వీటిని విడతల వారీగా చెల్లించాలి. జియో నంబర్ 106 ప్రకారంగా ఉద్యోగ పెన్షనర్లకైతే వీటిని విడతల వారీగా 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఈ విధంగా పూర్తిగా చెల్లించాలి. 2027, 24 కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా 10% అయితే చెల్లించలేదన్నమాట. వీటితో పాటుగా అంగన్వాడీలో గూడా ఆవేదన వ్యక్తమవుతోందండి. సో, శ్రమకు గుర్తింపు, కరువు కనీస వేతనం ఆహ్, కోసం అయితే నిరీక్షణ. సో, భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలందరూ కూడా ఈ యొక్క గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవ్వటం ప్రధానంగా అయితే కనిపిస్తోంది. సో, 50 ఏళ్ల వ్యవస్థ తీరని వ్యధలు. సో, దాదాపు 50 సంవత్సరాలు గడిచినా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం అమలు కావటం లేదు. సో, ఈ యొక్క గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పౌష్టిక ఆహారం చేరవేయడంలోనూ, అలాగే చిన్న పిల్లలకు విద్యా స్థాయిని పునాది నుంచి విద్యా స్థాయిని అయితే అందించడము. సో, ఈ విధంగా ఉపాధ్యాయులతో సమానంగా హోదా కల్పించకపోవడము, కనీస వేతనం అమలు చేయకపోవడము పట్ల వారు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారనమాట. సో, కాబట్టి అంగన్వాడీల సమస్యలను కూడా ఈ క్యాబినెట్ సమావేశం పైనైతే ఆశలు పెట్టుకొని ఉన్నారనమాట. రాష్ట్రంలో సుమారు 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలైతే పనిచేస్తూ ఉన్నారు. వీరికి కనీస వేతనం 26,000 ప్రకటించాలి. గ్రాట్యుటీ సవరించి జియో నంబర్ 8ని సవరించి టీచర్లకు 5,00,000, ఆయాలకు 3,00,000 గ్రాట్యుటీ ప్రకటించాలి. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. సూపర్వైజర్ పోస్టులు పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా ఇక్కడ భర్తీ చేయాలి తక్షణమే. అలాగే ఆయాలకు ప్రమోషన్‌లు, మినీ అంగన్వాడీ సెంటర్‌లను మెయిన్ అంగన్వాడీ సెంటర్‌లుగా అప్‌గ్రేడ్ చేయడము, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, నీటి సరఫరా, ఉచిత గ్యాస్ వంటివి. అలాగే ఇక పెండింగ్ బిల్లులు టీఏలు, డీఏలు వీటన్నిటిని విడుదల చేయాలి. ఇతర ప్రయోజనాలు సో, సర్వీస్‌లో ఉంటూ మరణించిన వారికి అంత్యక్రియల ఖర్చుల కింద 20,000కు పెంచాలి. ప్రస్తుతానికి అయితే 15,000 ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క తదితర అంశాలైతే వీటిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. నిరసనలు మరియు ప్రభుత్వ హామీలు. సో, ప్రభుత్వ హామీ ఇచ్చి కూడా నెరవేర్చకపోవడంతో నిరసనలకు కూడా దిగే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వీరి గురించి కూడా కనీస వేతనాలు, అలాగే బకాయిల చెల్లింపులు, గ్రాట్యుటీ తదితర అంశాలపైన నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుతున్నారు. సో, మొత్తానికి ఏదేమైనా కూడా మనకు రేపు కేబినెట్ భేటీ అనంతరం ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారనేదైతే వివరంగా తెలుస్తుందనమాట.